శబరిమల బంగారం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాన పూజారి రాజీవ్ వరుణ్ను అరెస్టు చేశారు సిట్. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా సిట్ అరెస్టు చేసింది. బంగారం కేసులో 11కి చేరింది అరెస్టుల సంఖ్య. 2019లో శ్రీకోవిలి తలుపులపై ఉన్నటువంటి బంగారు తాపడం తొలగించి మళ్లీ తాపడం చేసే క్రమంలో చోరీ జరిగినట్లుగా ఆధారాలున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించి బంగారం చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మురళి, శబరిమల బంగారం తాపడాల కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. శబరిమల తంత్రి, జనరల్ గా మనం శబరిమలలో ప్రధాన పూజారిని తంత్రి అంటారు. శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవ్ వరుణ్ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున దాదాపు 2 గంటల సేపు విచారించారు. విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేశామని చెప్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టి ఇచ్చిన సమాచారం వరకు రాజీవ్ వరకు ఏదైతే ఈ బంగారం చోరీ కేసులో ప్రధాన సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఆయన పైన ఏదైతే ప్రధాన పూజారి పాత్ర పైన ఏదైతే ఆధారాలు సేకరించిన తర్వాత నోటీసులు ఇచ్చారు. అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఏదైతే ఆ ఆధారాలను బేస్ చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం తాపడాల ఏదైతే బంగారం చోరీ కేసులో ఏదైతే ప్రధాన పూజారి రాజీవ్ వరు పాత్ర కీలకంగా ఉండడంతో ఆయన అరెస్ట్ చేశారు. ఉన్నికృష్ణన్ వరకు ఏదైతే ఉన్నికృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలంతో మాత్రమే ప్రధాన పూజారిని అరెస్ట్ చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. అసలు మొదలు శబరిమలలో ఏదైతే గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం వాటిని సరిచేయించి ఏదైతే ఆ బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్ అనే దాత వాటిని తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే మనం శబరిమల కావచ్చు, మిగిలిన ఏదైనా దేవాలయాల్లో ఏదైతే దాతలు ముందుకు వచ్చినప్పుడు ఏదైతే ఆలయ దేవస్థానం అధికారులు కావచ్చు, ఆలయకున్న ట్రస్టీ కావచ్చు, ఏదైతే ఈ బంగారం విగ్రహాలపై ఉన్న బంగారం పూత పూసిన రాగి తాపడాలను మరమ్మతుల కోసం పంపించారు. ఆ మరమ్మతులు చెన్నైలో ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల ఏదైతే బంగారం బరువు వచ్చేసి 42.100 గ్రాములు 100 గ్రాములు ఉన్నట్టు రికార్డులో నమోదైంది. అయితే ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటిపై ఉండే బంగారంలో కొంత మాత్రం అదృశ్యమైందని సదరు కంపెనీ కూడా సమాచారం ఇచ్చింది. అయితే ముందు ఉన్న బరువు కన్నా ఎందుకు బరువు తగ్గింది? 4.5 కేజీలు ఈ బరువు తగ్గడంతో అసలు ఎక్కడ అవకతవకలు జరిగాయనే దానిపైన అధికారులు గుర్తించారు. దీనిపైన సిట్టుతో పాటు ఈడీ కూడా కేసు నమోదు చేసి దానిపైన విచారణ చెప్పింది. లోతుగా విచారణ చేపట్టిన తర్వాత ఏదైతే ఉన్నికృష్ణన్ ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే రాజీవ్ వరుణ్ అరెస్ట్ చేశారో, అరెస్ట్ నేడు కానీ రేపు కానీ కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం సిట్ అధికారులు అదుపులో ఉన్నారని మనకు సమాచారం అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక సంచలనం సృష్టించినటువంటి శబరిమల బంగారం చోరీలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు కందరారు రాజీవ్ వరుణ్ను ప్రత్యేక విచారణ బృందం శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. సిట్ కార్యాలయంలో తెల్లవారుజామున 4:30 నుంచి సుమారు 2 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అనంతరం అరెస్టు చేసినట్లుగా సిట్ అధికారికంగా ప్రకటించింది. ఆయన్ను కొల్లంలోని కోర్టుకు హాజరుపరుస్తున్నారు. రాజీవ్ వరుణ్తో కలిపి ఈ కేసులో ఇంతవరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో రాజీవ్ వరకు సన్నిహిత సంబంధాలున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. బంగారం తాపడాల చోరీ కేసులో ఆయన పాత్ర ఉన్నట్లు విచారణలో తేలడంతో తాజా అరెస్టు జరిగినట్లుగా తెలుస్తోంది. ఉన్నికృష్ణన్ పొట్టిని శబరిమల కాంట్రాక్టుకు తీసుకొచ్చింది రాజీవ్ వరుణేనని ఈ కేసులో అరెస్ట్ అయిన దేవస్థానం బోర్డు మాజీ ప్రెసిడెంట్ ఏ పద్మకుమార్ తదితరులు వాంగ్మూలం ఇచ్చినట్లుగా సిట్ అధికారులు తెలిపారు. దీంతో సిట్ కార్యాలయానికి రాజీవ్ వరుణ్ను రప్పించి విచారణ అనంతరం అరెస్టు చేసినట్లుగా చెప్పారు. 2019లో శబరిమల ద్వారపాలక విగ్రహాలు శ్రీకోవిలి తలుపులపై ఉన్నటువంటి బంగారు తాపడం తొలగించి మళ్లీ తాపడం చేశారు. అయితే ముందు ఉన్న దానితో బరువులో వ్యత్యాసం వచ్చినట్లుగా కంప్లైంట్లు వచ్చాయి. ఈ ఆరోపణలు తీవ్రం కావడంతో దర్యాప్తును సిట్కు కేరళ ప్రభుత్వం అప్పగించింది. బెంగళూరుకు చెందిన ఉన్నికృష్ణన్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లుగా సిట్ చెప్తోంది. బెంగళూరులోని ఓ దుకాణం నుంచి బంగారాన్ని రికవరీ చేసుకోవడంతో
ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈడీ సైతం మనీ లాండరింగ్ కింద సిబిఐ అరెస్టు చేసిన నిందితులపై అభియోగాలను నమోదు చేసింది.